ఈ యూనివర్స్‌లో మనం ఒంటరిగా ఉండకపోవచ్చు. వెయిట్, ఇది నేను చెప్తుంది కాదు. ఎవ్రీ సెకండ్ స్పేస్‌లో థౌసండ్స్ ఆఫ్ మిస్టీరియస్ సిగ్నల్స్ పాస్ అవుతుంటాయి. అయితే ఇప్పటివరకు వాటి గురించి మనకు ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే లేదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? మేబీ దే సింప్లీ మీన్ ఎ ఫ్రెండ్లీ హాయ్ కావచ్చు. ఆర్ వి ఆర్ వాచింగ్ యూ అనే వార్నింగ్ కూడా కావచ్చు. బట్ థింక్ ఫర్ యువర్‌సెల్ఫ్. ఈ యూనివర్స్‌లో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎర్త్‌లో మాత్రమే జీవం ఉందని మనం ఎందుకు అనుకోవాలి? కొంతమంది ఆ థియరీని బేస్ చేసుకొని ఫర్దర్ రీసెర్చ్ చేశారు. ఫర్ డికేడ్స్ సైంటిస్ట్స్, గవర్నమెంట్ అండ్ ఆస్ట్రోనమర్స్ వీటికి ఆన్సర్స్ వెతికారు. అయితే వాళ్ళకి దొరికిన ఆన్సర్స్ కన్నా రైజ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ. అసలు వాళ్ళు ఏం ఫైండ్ చేశారు? వాట్ ఈస్ దిస్ కాస్మిక్ మిస్టరీ? ఇవన్నీ ప్యూర్ సైన్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆధారంగా మన వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. డూ దే ఎగ్జిస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్‌లో లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఎంతున్నాయో చూద్దాం. హాలీవుడ్ మూవీస్‌లో చూపించే కాన్స్పిరసీ థియరీస్ పక్కన పెడితే ఆస్ట్రోబయాలజీ ప్రకారం ఏలియన్ అంటే ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వరకు ఏదైనా కావచ్చు. నాసా వదిలిన కెల్పర్ స్పేస్ టెలిస్కోప్ డేటా ప్రకారం కేవలం మన మిల్కీవే గ్యాలక్సీలోనే అప్రాక్సిమేట్లీ 40 బిలియన్ ఎర్త్ లైక్ ప్లానెట్స్ ఉన్నాయి. అవి వాటి స్టార్స్ నుంచి పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉన్నాయి. దీన్నే సైన్స్‌లో గోల్డిలాక్స్ జోన్ అంటారు. ఇక్కడ లిక్విడ్ వాటర్ ఉండటానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాయి. వాటర్ ఉందంటే లైఫ్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం వాడుతున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లానెట్స్ అట్మాస్ఫియర్స్ని స్కాన్ చేస్తుంది. వెయిట్, ఇక్కడ లైట్ ఇయర్స్ అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. మనం డైలీ లైఫ్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూస్ చేసేవి కిలోమీటర్స్ లేదా మైల్స్. దెన్ వాట్ అబౌట్ సైంటిస్ట్స్? అయితే సైంటిస్టులు స్పేస్లో మెజర్మెంట్స్ కోసం వీటిని యూస్ చేయరు. వాళ్ళు యూస్ చేసేది టైం. అయితే సైంటిస్టులు డైరెక్ట్గా ఇలాగా కిలోమీటర్స్ని లేదా మైల్స్ని ఎందుకు యూస్ చేయరు అంటే స్పేస్ అన్నది అంతు చిక్కని వాయిడ్ లాంటిది. అందులో కిలోమీటర్స్ లేదా మైల్స్ని యూస్ చేయడం అంటే న్యూయార్క్ నుంచి టోక్యోకి ఉన్న డిస్టెన్స్ని మిల్లీమీటర్స్లో కొలిచినట్టే. ద నెంబర్ విల్ బీ టూ బిగ్ టు రీడ్. అయితే లైట్ని ఎందుకు యూస్ చేస్తారు? ఈ యూనివర్స్లో అన్నిటికంటే ఫాస్ట్గా మూవ్ అయ్యేది లైట్. ఆ లైట్ని లైట్ ఇయర్స్గా యూస్ చేయడం వల్ల మనకు వచ్చే డిస్టెన్స్ యొక్క వాల్యూ వీలైనంత వరకు సింపుల్గా ఉంటుంది, ఇంకా అండర్స్టాండబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎర్త్ నుంచి 5 లైట్ ఇయర్స్ దూరంలో ఒక ప్లానెట్ ఉంది అనుకుందాం. ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ లైట్ బీమ్ని రిలీజ్ చేస్తే ఆ ప్లానెట్లో ఉన్న వాళ్ళకి అది చూడడానికి 5 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. అంటే అర్త్లో ఒక ఇయర్ టైం పీరియడ్కి ఆ లైట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, లేదా ఆ లైట్ సర్టెన్ ప్లానెట్ రీచ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. రీసెంట్లీ ఈ JWST K2-18b అనే ఒక ఎక్సో ప్లానెట్ని స్కాన్ చేసింది. అక్కడ డైమిథైల్ సల్ఫైడ్ అనే ఒక గ్యాస్ ఉండొచ్చని స్ట్రాంగ్ హింట్స్ దొరికాయి. మన ఎర్త్ మీద ఈ గ్యాస్ని కేవలం లివింగ్ ఆర్గనిజమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఇంకా 100% సైంటిఫిక్గా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇది నిజమైతే మాత్రం ఒక మ్యాసివ్ బ్రేక్ త్రూ అనే చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఏలియన్స్ కోసం గ్యాలక్సీస్ దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. మన సోలార్ సిస్టంలోనే జూపిటర్ యొక్క మూన్ యూరోపా మరియు సాటర్న్ యొక్క మూన్ ఎన్సెలేడస్ పైన ఉన్న ఐస్ లేయర్స్ కింద ఎర్త్ కంటే 2 టైమ్స్ ఎక్కువ లిక్విడ్ వాటర్ ఉంది. ఆ చీకటి ఓషన్స్లో మైక్రో ఆర్గనిజమ్స్ బ్రతికి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువని నాసా నమ్ముతుంది. ది ఫెర్మి పారాడాక్స్. ఈ యూనివర్స్ పుట్టి 13.8 బిలియన్ ఇయర్స్ అయింది. కానీ మన ఎర్త్ పుట్టి జస్ట్ 4.5 బిలియన్ ఇయర్స్ అయింది. అంటే మనకంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే వేరే ప్లానెట్స్ ఫార్మ్ అయ్యే ఉంటాయి. అక్కడ లైఫ్ స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పాటికే వాళ్ళు మనకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అడ్వాన్స్డ్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఇంటర్ గ్యాలాక్టిక్ ట్రావెల్ చేస్తూ మెగా స్ట్రక్చర్స్ బిల్డ్ చేస్తూ మొత్తం గ్యాలక్సీని రూల్ చేయాలి. కానీ మనకి ఒక్క రేడియో సిగ్నల్ లేదు, ఒక ఎవిడెన్స్ కనిపించలేదు. వై? ఇక్కడే ఫేమస్ ఫిజిసిస్ట్ ఎన్రికో ఫెర్మి అడిగిన క్వశ్చన్, వేర్ ఈజ్ ఎవ్రీబడి? దీనినే ది ఫెర్మి పారాడాక్స్ అంటారు. దీనికి ఆస్ట్రోబయాలజిస్ట్స్ ఇస్తున్న 3 మైండ్ బెండింగ్ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. థియరీ నెంబర్ 1, ది గ్రేట్ ఫిల్టర్. ఈ థియరీ ప్రకారం లైఫ్ అనేది ఒక సింగిల్ సెల్ బ్యాక్టీరియా నుంచి అడ్వాన్స్డ్ స్పేస్ ట్రావెలింగ్ సివిలైజేషన్గా మారేలోపు మధ్యలో ఒక పెద్ద ఫిల్టర్ లేదా హర్డల్ ఉంటుంది. ఇది ఒక మ్యాసివ్ న్యాచురల్ డిసాస్టర్ కావచ్చు, ఆస్ట్రాయిడ్ స్ట్రైక్ కావచ్చు, లేదా న్యూక్లియర్ వార్ లాంటి సెల్ఫ్ డిస్ట్రక్షన్ కూడా కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఏలియన్ సివిలైజేషన్స్ ఈ ఫిల్టర్ని దాటలేక మధ్యలోనే అంతమైపోయి ఉండొచ్చు. ఇక్కడ మనకున్న పెద్ద భయం ఏంటంటే మనం యాజ్ హ్యూమన్స్ ఆ గ్రేట్ ఫిల్టర్ని ఆల్రెడీ దాటి సేఫ్గా ఉన్నామా, లేదా ఆ పెద్ద డేంజర్ ఇంకా మన ఫ్యూచర్లోనే ఉందా? థియరీ నెంబర్ 2, ది రేర్ ఎర్త్ హైపోథీసిస్.
యూనివర్స్ చాలా పెద్దది కావచ్చు, కానీ మన ఎర్త్ మీద ఉన్న పర్ఫెక్ట్ కండిషన్స్ వేరే ఎక్కడ ఉండకపోవచ్చు. మనకి పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉన్న సన్, మన వెదర్ని కంట్రోల్ చేసే మూన్, డేంజర్ నుంచి మనల్ని కాపాడే జూపిటర్ మరియు సోలార్ రేడియేషన్ నుంచి కాపాడే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ యాక్యురేట్గా కలిస్తే తప్పితే ఇంటెలిజెంట్ లైఫ్ ఫామ్ అవ్వదు. ఈ థియరీ ప్రకారం యూనివర్స్లో చిన్న చిన్న బ్యాక్టీరియాలు చాలా చోట్ల ఉండొచ్చు, కానీ మనలాంటి అడ్వాన్స్డ్ హ్యూమన్స్ పుట్టేది మాత్రం మొత్తం యూనివర్స్లో మనమే కావచ్చు. థియరీ నెంబర్ 3, ది జూ హైపోథిసిస్ ఇన్ డార్క్ ఫారెస్ట్. ఏలియన్స్ ఉండే ఉంటారు, కానీ కావాలని మనకు కనిపించకుండా దాక్కున్నారు. దీన్నే ది జూ హైపోథిసిస్ అంటారు. మనం జూకి వెళ్ళినప్పుడు యానిమల్స్ని ఎలా అబ్జర్వ్ చేస్తామో అడ్వాన్స్డ్ ఏలియన్స్ మనల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఇంకా వాళ్ళతో మాట్లాడేంత అడ్వాన్స్డ్ కాదని వాళ్ళ ఫీలింగ్ కావచ్చు. ఇంకో థియరీ, ది డార్క్ ఫారెస్ట్ థియరీ. యూనివర్స్ అనేది ఒక చీకటి అడవి లాంటిది. అందులో ప్రతి సివిలైజేషన్ ఒక హంటర్. ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను అని రేడియో సిగ్నల్స్ ద్వారా బయటపడితే వేరే అడ్వాన్స్డ్ డేంజరస్ హంటర్స్ వచ్చి వాళ్ళని డెస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. అందుకే సర్వైవ్ అవ్వడం కోసం అడ్వాన్స్డ్ రేడియోస్ అన్ని సైలెంట్గా ఉండి ఉండొచ్చు. సైంటిఫిక్గా మాట్లాడితే ఇప్పటి వరకు మనకి ఏలియన్స్ ఉన్నారని డైరెక్ట్ ప్రూఫ్ అయితే లేదు, కానీ ఆస్ట్రోబయాలజీ, మ్యాథమెటిక్స్ మరియు మోడర్న్ టెలిస్కోప్స్ డేటా చూస్తుంటే ఈ సెంచరీలోనే మనం ఫస్ట్ ఏలియన్ లైఫ్ని డిస్కవర్ చేసే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రాజెక్ట్స్ యూనివర్స్లోకి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఆర్ వి అలోన్ ఇన్ దిస్ యూనివర్స్, లేదా ఏలియన్స్ మనని ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.